హాయ్ ఫ్రెండ్స్, మనకు కొన్ని దినపత్రికలు వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు ఒకసారి గమనించినట్లయితే సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. భారత సుప్రీంకోర్టులో గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 107. పోస్టుల వివరాలు ఒకసారి గమనించినట్లయితే కోర్టు మాస్టర్, అదేవిధంగా గ్రూప్ ఏ కింద గెజిటెడ్ 31 పోస్టులు, అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి కింద 33, పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి కింద 43 పోస్టులు, మొత్తం 107 పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కోర్టు మాస్టర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లా డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ టైపింగ్ ఉండాలి. అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ సంబంధించిన గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా దీనికి కూడా షార్ట్ హ్యాండ్ అండ్ పిఎం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా కొన్ని పర్సనల్ అసిస్టెంట్ సంబంధించిన దాన్ని కూడా గుర్తింపు పొందినటువంటి డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు స్పీడ్ రైటింగ్ ఉండాలి, అదేవిధంగా టైపింగ్ ఉండాలి, కంప్యూటర్ టైపింగ్. సో వేతనం అయితే ఇక్కడ వేతనం కాదండి, మనకు ప్రతి పోస్టుకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెలకు అని ఇవ్వడం జరిగింది. కోర్టు మాస్టర్కు పోస్టుకు అయితే 30 నుంచి 45 ఏళ్ళు ఉండాలి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్కు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. అదేవిధంగా ఎంపిక విధానం టైపింగ్ టెస్టు, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20వ తారీఖు 12వ నెల 2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో కింద ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనం పూర్తి వివరాలతో సహా నోటిఫికేషన్ అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా సిఎస్ఐఆర్ సంబంధించిన 33 సైంటిస్ట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పిలాని రాజస్థాన్లోని సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య 33. అర్హత సంబంధిత విభాగంలో బీఏ, బీటెక్, సో ఎంఏ, ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సో వయసు వచ్చేసి 7వ తారీఖు 1వ నెల 2025 నాటికి అయితే 32 ఏళ్ళు అయితే మించకూడదన్నది. సో అదేవిధంగా నెలకు మనకు వేతనం వచ్చేసి 1,09,089 రూపాయలు ఉన్నది. ఎంపిక విధానం విద్యార్హతలు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఉంటుంది. సో దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7వ తారీఖు 1వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. సో మరొక నోటిఫికేషన్ నిమ్హాన్స్ బెంగళూరులో 23 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్కు సంబంధించిన గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కొడుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 23. సో పోస్టుల వివరాలు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఎలక్ట్రిషియన్. సో అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, ఎండి, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి, ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో దీనికి కూడా వేతనం వచ్చేసి మనకు నెలకు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్కి అయితే పోస్ట్కి అయితే 44,000 నుంచి 1,42,400. స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ పోస్టులకు అయితే 25,500 నుంచి 81,100 వరకు స్కేల్ అయితే ఉంటుంది. వయసు వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్కు 35 ఏళ్ళు ఉండాలి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు 27 ఏళ్ళు ఉండాలి, ఎలక్ట్రీషియన్ పోస్టుకి అయితే 30 ఏళ్ళు అయితే మించకూడదు. ఎంపిక విధానం స్కిల్ టెస్టు, టైపింగ్ టెస్టు, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా. సో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, NIMHANS, పోస్ట్ బాక్స్ నెంబర్ 2900, బెంగళూరు చిరునామాకు పంపించాలి. సో దరఖాస్తుకు చివరి తేదీ 4/1/2025. సో వెబ్సైట్ కూడా మనకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో అందులోకి వెళ్ళినట్లయితే మీరు పూర్తి నోటిఫికేషన్ సమాచారం అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్ 2023 అప్రెంటిస్లకు ఇది మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసు ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 223. ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 141, డిప్లొమా అప్రెంటిస్ 36, ట్రేడ్ అప్రెంటిస్ 46. సో అర్హత మనం చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలు ట్రేడ్లో ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీఏ, బీటెక్, అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ BA, BBA, బీకామ్, BSc, BCA పాస్ అయి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు 14,000 ఉంటుంది, డిప్లొమా అప్రెంటిస్లకు 12,000 ఉంటుంది, ట్రేడ్ అప్రెంటిస్లకు 10,000 ఉంటుంది. ఎంపిక విధానం అర్హత ఏంటంటే అర్హతలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 21వ తారీఖు 12వ నెల 2024. వెబ్సైట్ కూడా మనకు చాలా స్పష్టంగా కింద ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం అందులో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.